బడ్జెట్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా పవర్ మినిస్టర్ 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి పవర్ సెక్టర్కు తప్పకుండా రైతుల ప్రయోజనాలని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడి ఈ పవర్ సెక్టర్ని కాపాడి గాడిలో పెడతామని చెప్తుంది అధ్యక్ష. మీరు ఈరోజు చాలామంది మాట్లాడేది ఉందన్నారు, తక్కువ సమయం తీసుకోమన్నారు. ఏం బాధలేదు అధ్యక్ష, ఎందుకంటే మిగతా సభ్యులందరూ మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అధ్యక్ష. కానీ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. పవర్ సెక్టర్, ఈ పవర్ సెక్టర్లో గత 10 ఏళ్ల కాలంలో ఒక పెద్ద పెద్ద నిర్ణయాలు, ఉదాహరణకు అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అధ్యక్ష, వీళ్ళు భద్రాద్రి పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసిండ్రు. మేము ఇంతకుముందుకు చెప్పినట్టు 2960 మెగావాట్ల ప్లాంట్లు తెలంగాణ వచ్చే నాటికి ప్రాసెస్లో ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి, కంప్లీట్ అయినాయి. అది మేము చేసినాం అని చెప్పుకుంటున్నాం. పర్వాలేదు, చెప్పుకొని ఏం కాదు, మంచి పని చేసినాం. మేము స్టార్ట్ చేసిన పనులు, మేము ఇల్లు కట్టిన తర్వాత సున్నం వేసి మేమే ఇల్లు కట్టినాం, ఎయిర్పోర్ట్ మేమే కట్టినాం, ఔటర్ రింగ్ రోడ్ మేమే చేసినాం, అన్ని మేమే చేసినాం, పవర్ ప్లాంట్ మేమే కట్టినాం అని చెప్తుండ్రు. మీ మొదలుపెట్టి 90% కంప్లీట్ అయిన కల్వకుర్తి ప్రాజెక్టు, కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మేము చేసినామని మా అకౌంట్లు. పర్వాలేదు, మాకు దాని విషయంలో కూడా మేము డిస్ప్యూట్ చేయదలుచుకోలే. మా ప్రభుత్వంలో మొదలుపెట్టి దాదాపు పూర్తిగా వచ్చిన ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు అన్నీ కలిపి మీరు వేసుకొని చేస్తే మంచిదే, రాష్ట్రానికి మేలు జరిగింది కాబట్టి మేము దాంట్లో డిస్ప్యూట్ చేస్తున్నాం. కానీ మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పవర్ ప్లాంట్లు, ముఖ్యంగా పవర్ సబ్జెక్టులో భద్రాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష స్టార్ట్ చేసే సమయానికే, ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది మార్కెట్లో. దాని కాదని అందులో వాడిన టర్బైన్స్, జనరేటర్స్, బ్రాయిలర్స్ 15 సంవత్సరాల కింద ఇండియా బుల్ కంపెనీ కోసం తయారు చేసినవి. ఆ కంపెనీ మూతపడడం వల్ల, కాలం చెల్లిన వాటిని వినియోగించడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినాయంటే అధ్యక్ష, ఈ మధ్యన నేను ఒక రిపోర్ట్ చదివిన, సంబంధిత చీఫ్ ఇంజనీర్ గారు, ఆ ప్లాంట్ హెడ్ పై అధికారులకు రాసిన లేఖలో 4 యూనిట్లుంటే 270 మెగావాట్స్ ఇంటూ 4 యూనిట్స్ 1080 మెగావాట్స్ పవర్ ప్లాంట్లో ఎప్పుడు ఏదో ఒక యూనిట్ తరచుగా షట్ డౌన్ అవుతుంది. బికాస్ అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడినరు. మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది, 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. అయినా కానీ ఈరోజు అది ఎట్లా అంటే, ఇప్పుడు 2 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ప్లాంట్ అది. ఆ సి గారి రిపోర్ట్లో ఏం రాసిందంటే, ఇది 2 years ఓల్డ్ ప్లాంట్ లాగా పనిచేయట్లేదు, 10 to 15 years కింద కన్స్ట్రక్షన్ చేసిన ప్లాంట్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి చాలా క్లియర్గా అఫీషియల్గా పేపర్ మీద లెటర్ ఇచ్చిన అధ్యక్ష. అంటే ఎంత బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్ని వేల కోట్ల అధ్యక్ష, అది 7,290 కోట్ల ప్రాజెక్టు క్యాపిటల్ కాస్ట్, అది 10,616 కోట్లకు పెరిగింది, 43% ఇంక్రీజ్ అయింది. అంటే డబ్బులు వృధా చేసిండ్రు. పోనీ డబ్బులు పెడితే ఎక్కువ, ప్రజల సొమ్ము అసలు వృధా చేయకూడదు, ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టాలి అధ్యక్ష. మన సొంత కుటుంబం అయితే మనకున్న బడ్జెట్లో మన ఫ్యామిలీని ప్రతి పైసా ఆలోచించి ఏ విధంగా ముందు పోతాం అధ్యక్ష. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వము ఈ ప్రజాసొమ్ముని కష్టపడి 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్న తెలంగాణలో ఎంత బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి పైసా కాపాడాల్సిన ప్రభుత్వ సొమ్ముతోటి విచ్చలవిడిగా నామినేషన్ బేసిస్లో వర్క్